హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైమొచ్చి 5 గంటలయిందండి. ఇంకా బయటకొచ్చి చూస్తేనేమో వర్షం కురిసింది. బండంతా కూడా తడిగా ఉందనమాట. ఇంకా నేను బ్రష్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళి బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నానండి. ఈ మధ్య బీట్రూట్ జ్యూస్ అయితే ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసిన వెంబటనే పరగడుపున తాగడం అయితే అలవాటు చేసుకున్నాను. అసలే మనం చాలా లావుగా ఉంటాం కదండీ! అందుకనమాట ఈ అలవాట్లన్నీ కూడా. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఇలానే పొద్దున్నే బ్రష్ చేయగానే ఒక గ్లాస్‌కి బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకొని తాగేసేదాన్నండి. నాకు చాలా వరకైతే ఈ జ్యూస్ తాగి నుంచే హిమోగ్లోబిన్ శాతం అయితే పెరిగింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలోనే మనకి రక్త శాతం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. తెలిసిందే కదా! సో, అందుకనమాట ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మంచిది. బీట్రూట్ జ్యూస్ ఏంటంటే చాలా త్వరగా అయితే రక్తం అయితే పెరుగుతుంది. అలానే మనకి ఫేస్‌లో ఒక మంచి గ్లో ఇస్తుందనమాట. నాకు మామూలుగా అయితే అసలు బీట్రూట్ అనేది స్మెల్ కూడా పడదనమాట. కానీ దీని ప్రయోజనాలు తెలిసిన నుంచి అయితే నేను ఇలా నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను. రోజుకి ఒక బీట్రూట్ చొప్పున అయితే జ్యూస్ అయితే చేస్తానండి. నేనే కాకుండా పిల్లలకి కూడా తాగిస్తాను. ఇప్పుడు అసలే పిల్లల్లోని చాలా వరకు పిల్లలే కాదు పెద్దల్లో కూడా రక్త కణాలు తగ్గిపోతున్నాయి కదా! ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు చేస్తే మంచిది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. తినగ తినగ వేప తీయనుండు అన్నట్టు రోజు తాగుతా ఉంటే జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా జ్యూస్ అయితే తాగేసాక ఇంట్లో పనులైతే చేసేసుకున్నాను. మా వారైతే మార్కెట్‌కి వెళ్లారు. ఇంకా తనొచ్చేలోపు ఇంటి పనంతా కూడా చేసి పిల్లల్ని రెడీ చేసి ఉంచాలి. ఎందుకంటే ఊర్లోకి బస్ రావట్లేదని చెప్పాను కదా! అందుకని తీసుకెళ్ళి వదిలిపెట్టి మళ్ళీ తీసుకొస్తున్నారనమాట. నేనింకా ఇంట్లో పనులవ్వగానే స్నానం చేసేసి ఇంటి ముందు ముగ్గయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు దొండకాయలు కోయడము, అలానే కొద్దిగా మిరపకాయలు కోయడం కూడా ఉంది. ముందు రోజే సగం పందిరి కాయలైతే కోసామండి. ఇంకా వర్షం వచ్చేసరికి మరి కుదరలేదు. ఇంకా మిగతా సగం ఉంటే ఈరోజు కొయ్యాలి. డైలీ సాయంత్రం అయ్యేసరికి వర్షం వచ్చేస్తుందనమాట. అందుకనే కొంచెం త్వరగా 8:30, 9 అయ్యేసరికి పిల్లల్ని ఇటు స్కూల్‌కి పంపించగానే మేమైతే చెట్ల కాడికి వెళ్ళిపోతున్నాము. మిరప చెట్లయితే మొత్తం ముడతొచ్చేసాయండి. ఈసారి ముందెత్తునేసాము. కానీ ఈసారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మొత్తం ముడతొచ్చేసి ఇంకా ఈసారి ఇదే మొదటి కోత, ఇంకా ఆఖరి కోత కూడా ఉన్న కాడికి కోసేసి వదిలేస్తున్నాము. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. శ్రమంతా వృధా అయిపోయింది. మళ్ళీ దాన్ని దున్నించేసి ఓ 10 రోజులు, 20 రోజులు ఎండబెట్టి మళ్ళీ మొక్క నాటాలి. వరుసన ఇక నుంచి అయితే వ్యవసాయము స్టార్ట్ అయ్యిద్ది. ఇప్పటి వరకు కొంచెం ఫ్రీగానే ఉన్నట్టనమాట. కానీ ఇక్కడి నుంచి ఇంక అసలైన ఆహ్, ఆహ్, పనైతే స్టార్ట్ అయ్యిద్ది. వ్యవసాయం అంటే ఏదో పెద్ద డబ్బులొచ్చేస్తాయి అనుకుంటాం కానండి, ఒక పంట పండించాలంటే కౌలు కట్టాలి, తర్వాత మొక్క నాటాలి. దానికి కూడా మొక్క కొనుక్కొచ్చుకుంటాం కదా! అలానే మొక్క నాటడం గానీ, దున్నేయడం గానీ, ఎరువుకి కానీ, మందులు, అలానే కూలి మనుషులకి ఎంత ఖర్చుంటుందో తెలుసా? మేము ఇవన్నీ చేసుకొని మాకు అందులో మిగిలింది ఇప్పుడు మాకు రూ. 10 వచ్చాయంటే అందులో రూ. 7 బయటికి పోయి రూ. 3 మాకుంటాయన్నమాట అలా. అందులో మళ్ళీ మాకు ఇంట్లో గడవాలి కదా! ఇంట్లో గడవాలి. మాకు ఇంకా బయట అంటే ఏమైనా ఉంటాయి కదా! సో, కట్టడాలు అలాంటివి కూడా ఉంటాయి. అదనమాట రైతు పండించే పంట వెనకాల అంత కష్టం ఉంటుంది. కాకపోతే ముందుగానే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. వ్యవసాయం చేసేటప్పుడు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తీసుకొనగలిగితేనే వ్యవసాయం చేయాలి. అది కాకుండా ముఖ్యంగా వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువగా మన సొంత డబ్బులు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నష్టమొచ్చినా సరే సొంత డబ్బులే కాబట్టి అంతగా ప్రెజర్ అయితే ఉండదు. అదే అప్పు తీసుకొచ్చి కూడా మనం వ్యవసాయం అంటే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి ఇలా నష్టమొచ్చిందంటే ఇటు ఇది నష్టపోతాము, అక్కడ తెచ్చిన డబ్బులు కట్టాలి. అందుకు నేనిచ్చే సలహా ఏంటంటే చాలా వరకు వ్యవసాయం మన సొంత డబ్బులు పెట్టుకొని చేసుకుంటేనే మంచిదని నేనంటాను. ఇప్పుడు మేము మిరప పంట వేసామంటే అందులో మా సొంత డబ్బులే. సో, అందువల్ల మేము కొంచెం పర్వాలేదు. పోయినా సరే సొంత డబ్బులే కాబట్టి బయట నుంచి అప్పయితే తెచ్చినవి కాదు కదా! సొంత డబ్బులే అని కొంచెం ధీమా అనమాట. కానీ కొంచెం బాధ కూడా ఉండిద్ది. ఎందుకంటే మరీ ఎంత పెట్టుబడి పెట్టినా అందులో ఒక పావలా కూడా రాలేదు. అందుకే వ్యవసాయం చేసేటప్పుడు చాలా వరకు సొంత డబ్బులు పెట్టుకొని చేసుకోండి. కుదరనప్పుడు ఇంకా అప్పులైతే తేవాల్సిందే తప్పదు. కానీ వీలైనంత వరకు సొంత డబ్బులతో పెట్టుకుంటేనే మంచిదని నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది వ్యవసాయానికనే కాదండి. మనం ఏదైనా బిజినెస్ చేసినా, ఏదైనా మంచి పని మొదలుపెట్టినా సరే మన సొంత డబ్బులు పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే నష్టమొచ్చినా సరే మన సొంత డబ్బులే కాబట్టి తిప్పుకోగలము. లేదు అప్పు తెచ్చి బిజినెస్ చేసి నష్టమొచ్చిందంటే మనలాంటి మధ్య తరగతి కుటుంబాలు తిప్పుకోవడం చాలా కష్టమనమాట.
అందుకేనండి ఏం చేయాలనుకున్నా సరే ఒకటికి 2 సార్లు గట్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనైతే మొత్తం కూడా అయిపోయిందండి. ఇంకా వంటయితే స్టార్ట్ చేయాలి. సాత్విక్ ఇప్పటి వరకు అలిగిందనమాట. మా నాన్నమ్మ పూలు కోయడానికి వెళ్తూ తీసుకువెళ్ళలేదని. ఇంకా నేను పిలుస్తుంటే రావట్లేదు. ఇంకా నేను పట్టించుకోకపోయేసరికి తనే వచ్చిందనమాట. ఎక్కువగా వాళ్ళ నాన్నమ్మతో దోస్తెక్కువ. ఇంతలో మా వారైతే మార్కెట్ నుంచయితే వచ్చారు. మార్కెట్ నుంచి వస్తే మాత్రం చెప్పాను కదా! చాలా సార్లు కూరగాయలైతే చాలా వరకైతే వారానికి సరిపోయినట్టు తీసుకొస్తారు. ఇంకా కూరగాయలు మాకు, మా నాన్నమ్మ వాళ్ళకి ఇద్దరికీ కూడా సరిపోయినట్టయితే కొంచెం ఎక్కువ మొత్తంలో అయితే తీసుకువస్తారండి. మిరప తోట పెట్టుకొని మిరపకాయలు కూడా కొనుక్కొచ్చారు చూడండి. అలాంటి వారు మా వారు. ఇంకా మొత్తం అన్నిటితో పాటు అవి కూడా యేసుకొచ్చేసారనమాట. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా! పొద్దున్నే మార్కెట్‌లోని కోవలు పెట్టి కూడా అమ్ముతారు. అలా కొన్ని కోవల మీద తీసుకొని ఇంకా మిగతాయయితే మా వారు కాయలేస్తారు కదా మార్కెట్‌కి, వాళ్ళ దగ్గరైతే తీసుకుంటారు. ఎక్కువగా నాకు బొబ్బరికాయలంటే ఈ చిక్కుడుకాయలు చాలా ఇష్టం. ఎక్కువ పచ్చి కొబ్బరేసి వండుకొని తింటే నాకు చాలా నచ్చిద్ది. పచ్చి కొబ్బరి లేదా టమాటా వేసి వండుకున్నామంటే. అందుకే నేను ఎక్కువగా ఇవే తీసుకురమ్మనయితే చెప్తాను. నేనేది చెప్తే అవి మాత్రం ఎక్కువ మొత్తంలో యేసుకొస్తారు. తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా శుభ్రం చేసేసి ఇదిగోండి ఈ విధంగా అయితే సర్దేసుకుంటాను. కొన్నయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అంటే నిల్వ ఉండవనేవి. మిగతావయితే కొన్ని బయటనైతే ఉంచేస్తాను. తీసుకొచ్చిన కూరగాయల్లో వంకాయలైతే కోసి వంకాయ కూరయితే ఆ రోజైతే వండాను. రేణు స్కూల్‌కెళ్ళిద్ది కదా! తనకైతే బాక్స్ పెట్టాలని చెప్పి వంట కూడా తొందరగానే వండుకుంటాను. మామూలుగా రేణు ఒకవేళ బస్‌కి వెళ్ళినట్టయితే ఈ పాటికి వంటయితే చేసేదాన్ని. ఎందుకంటే 8:15, 8 గంటలకి ఆ మధ్య అయితే బస్సొచ్చేస్తుంది. అందుకే ఒకవైపు పని చేసుకుంటూ ఇంకో వైపయితే వంట చేసేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న తీసుకువెళ్తున్నారు కాబట్టి 8:30 ఆ టైం అప్పుడైతే పంపిస్తున్నాను. అందుకని కొంచెం వంట అయితే పనంతా చేసుకున్నాక వంట చేసి పిల్లలకి అన్నం పెట్టి నిదానంగా పంపిస్తున్నాను. మా వారికి వంకాయ, టమోటా ఈ విధంగా కూర వండానంటే చాలా నచ్చిద్దండి. అంటే తిరగమూత అయిన తర్వాత తిరగమూతలోనే ముందు పసుపు వేసేసుకుంటాను. ఆ తర్వాత టమాటాలు, వంకాయలు 2 కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని వదిలేస్తాననమాట మూత పెట్టేసి. అందులో వాటర్‌కి అలా మగ్గిపోతుంది. మళ్ళీ కారం వేయలేదనకండి, నేను వీడియో తీయలేదు కానీ కూరంతా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు మరో 5 నిమిషాల్లో దించేస్తాననగా కారం అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాను. తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా! అప్పుడైతే కూరైతే దించేస్తానండి. ఇంకా రైస్ కూడా వండేసాను. వంటయితే కూడా పూర్తయిపోయింది. పిల్లలకైతే అన్నం చల్లారబెట్టేసాను. మరోవైపయితే పిల్లలకి స్నానాలు చేసి వాళ్ళని కూడా రెడీ చేసుకున్నానండి. ఒకవైపు ఈ పని చేసుకుంటూనే ఇంకో వైపయితే పిల్లల్ని రెడీ చేసుకుంటాను. ఎందుకంటే పొయ్యి మీద పెట్టి వదిలేస్తే అవే ఉడికిద్ది కదా! మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటుంటాను. రేణు కంటే ముందు సాత్విక వచ్చిద్ది నన్ను రెడీ చెయ్యి అంటూ. ఇంకా ఇద్దరిని కూడా ఒకేసారి అయితే పనిలో పనిగా అయితే స్నానాలు చేసి రెడీ చేసేస్తాను. రెడీ చేయడం అయిపోయిన తర్వాత అన్నం చల్లారబెట్టాను కదండీ! ఆ అన్నం అయితే ఇద్దరికీ కూడా తినిపించేస్తాను. టైం ఉంటే వాళ్ళకే ఇస్తాను. వాళ్ళే కూర్చొని తింటారు. ఒకవేళ టైం లేకపోతే నేనే పెట్టేస్తాను. ఇంక అన్నం పెట్టేసిన తర్వాత రేణు అయితే సాక్షులైతే అదే వేసేసుకునిద్ది. షూ అయితే నాకేమి శ్రమ అయితే పెట్టదు. షూ అయితే తనే వేసుకునిద్ది. ఇంకా టై, బెల్ట్ అయితే నేను పెడతాను. తను కూడా చిన్న చిన్నగా పనైతే చేసుకుంటది. ఒక్కతే ఇంకా స్నానం కూడా నేనే చేసుకుంటానమ్మా అనిద్ది. కానీ చిన్న పిల్ల కదా! తనకి చేత కాదు. అందుకే నేనే చేస్తాను. లంచ్ బాక్స్ కూడా ఇంక మరోవైపు అయితే రెడీ చేసి పెట్టేశాను.
ఇంకా ఇక్కడ ఈ రోజు నుంచి అయితే ఒక మంచి పని అయితే స్టార్ట్ చేసామండి. మళ్ళీ కూడా నేను ఇదివరకు ఒక వీడియోలో అయితే చెప్పాను. తర్వాత దొండపందిరి పడిపోయింది కదా! ఇంకా తర్వాత అయితే ఆపేసాము. మళ్ళీ ఇప్పుడు దొండపందిరి లైన్‌లో పడింది కదా! మళ్ళీ ఇప్పుడైతే మొదలుపెట్టామనమాట. ఈసారి మా వారు చిన్న ముంత తీసుకొచ్చారు. నేను పెద్దది తీసుకురమ్మంటే, అయినా సరేలే ప్రస్తుతం దీని నుంచి అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాము. అదేంటంటే చాలా మందికి ఇది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు నేను చెప్పేది. మేము అంటే వారానికి 2 సార్లు పందిరి కోస్తాం కదా! కాయలు. అలా కోసేటప్పుడు వచ్చే డబ్బుల్లోని పిల్లలిద్దరితో కూడా చెరో రూ. 100 అయితే ఆ ముంతలో వేపిద్దామని. అలా ఒక్కసారిగా అయితే తీసి దాంతో ఏదైనా వస్తువుకి ఉపయోగపడిద్ది గదా! కొనడానికి అలా అయితే అనుకున్నాము. మనం ఎంత కష్టపడినా సరే ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూనే ఉంటాయి. అదే మనం ముందుగానే ఇలా మనకొచ్చిన డబ్బుల్లో రూ. 100 కాడ రూ. 90 ఖర్చు పెట్టుకొని రూ. 10 ఇలా మనం దాచిపెట్టుకున్నా సరే మనకి ఒక్కసారిగా ఈ పెద్ద అమౌంట్‌లో అయితే కనిపిస్తుందనమాట అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుందనమాట. ఎంత ఖర్చు పెట్టినా సరే కొంత అమౌంట్ సేవ్ చేశాంలే అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. ఇక రేణునైతే స్కూల్‌కైతే పంపించేసానండి. తర్వాత సాత్విక్ ఏమో తాతయ్య వాళ్ళ ఇంటికాడ అయితే ఉంటుంది. కూరగాయలతో పాటు మా వారి బత్తాయికాయలు కూడా తీసుకొచ్చారు. మార్కెట్‌లో కొంచెం తక్కువ ధరకే వస్తాయి కదా! అది కాకుండా మేము దొండపందిరిలో కాయలు కోసేటప్పుడు ఇవి చాలా టైం పాస్ అనమాట. ఖాళీ సమయంలో కాసేపు కూర్చుంటాం కదా! అలా తింటూ ఉంటాము. నేను మా వారు కూడా అన్నం తినేసి చెట్ల కాడికైతే బయలుదేరామండి. కిచెన్ అంతా కూడా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంకా ఆ రోజైతే దొండకాయలు కోయడం అవ్వలేదు. మిరపకాయల వరకే కోసాము 2 గోతాలు. ఇంకా సాయంత్రం నుంచి అయితే గట్టిగా వర్షం అయితే వచ్చేసింది. ఇంకా దొండకాయలు కోయడానికైతే వెళ్ళడానికి కుదరలేదు. మామూలుగా అయితే కాయలు కోయటానికి 10:30, 11 ఆ టైంకి అయితే వెళ్తామండి. ఎందుకంటే మా సొంత పొలమే కదా! సో, అందుకనమాట. కానీ ఈ వర్షానికి ఏంటంటే పెందల కాడ వెళ్ళి కోసుకోవాల్సి వస్తుంది. ఎలా కురుస్తుందో చూడండి. ఆ రోజు మరీ గట్టిగా ఉంది వర్షం అయితే. ఇంకా నేను పాపనైతే ముందుగానే వాతావరణం తేడాగా ఉందని చెప్పి మా వారైతే తీసుకొచ్చామని చెప్పాను. వెళ్ళి తీసుకొచ్చేసారు. మేమైతే చెట్ల కాడ ఉంటుండగానే వర్షం కురిసింది. ఇంకా ఇంటికొచ్చేసరికి తడిసిపోయేసరికి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని, ఇంకా మా వారు వస్తే పాపని తీసుకొని మ్యాగీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. మా రేణు ఏదైనా చూసిందంటే చేసే వరకు కూడా ఊపిరి తీయదనమాట. ఇంకా తను మ్యాగీ కావాలని అంటేను ఇంకా మ్యాగీ అయితే చేద్దామని అయితే మ్యాగీ ప్యాకెట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. బయట వాతావరణం కూడా చల్లగా ఉంది కదా! పిల్లలు కూడా అడిగారు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్నాక్స్ కూడా ఏమీ చేయలేదు. సో, ఇంకా అందుకని నేను మ్యాగీ ఎప్పుడు కూడా పెద్దగా చేయలేదు. అప్పుడెప్పుడో ఒకసారి చేశాను. అది కూడా కొన్ని సంవత్సరాల క్రిందటే. మళ్ళీ ఇదే చేయడం అనమాట. ఎక్కువగా ఇలాంటివైతే నేను తీసుకురమ్మని చెప్పను. అంటే ఎక్కువగా ఇలాంటివి చేయననమాట ఇంట్లో. కానీ మా వారెందుకో మరి ఆ రోజు పాపకేదో తినేది కొంటా ఉంటే కనిపించాయని తీసుకొచ్చారంట. కాకపోతే ఇది చేయడం మాత్రం చాలా ఈజీనే. చాలా త్వరగా అయితే అయిపోయింది ఆ రోజు. కానీ అంత కష్టపడి రేణు కోసం చేస్తేనేమో రేణుని అసలు పెద్దగా తినలేదు. ఇంకా సాత్వి తిన్నది కానీ రేణు అయితే అస్సలు తినలేదు. బయట వర్షం చూడండి అసలు ఎట్టా కురుస్తుందో. మాకు చుట్టూ కిటికీలు కదా! ఏ కిటికీ నుంచి చూసినా మంచిగా పచ్చదనమే కనిపించిద్ది. వర్షం కురిసినప్పుడు మాత్రం మా ఇంటి చుట్టూ మాత్రం చాలా నచ్చిద్ది నాకు. చుట్టూ పచ్చదనం కదా! చూడటానికి చాలా అందంగా ఉండిద్ది. కనుచూపు మేర అంతా పచ్చదనమే కానొచ్చిద్ది. ఎందుకంటే మొత్తం కూడా ఇవన్నీ పంట పొలాలు కదా! అందుకనమాట. మీకు ఇంటి వెనకాల పూల తోటలు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను త్వరలోనే ఒక వీడియో అయితే చేసి చూపిస్తానండి. ఇంటి చుట్టూ కూడా పూల తోటలు అన్నీ కూడా. అప్పుడప్పుడైనా ఇదివరకు పూలు కోయడానికి పిల్లల కోసమైనా సరే వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు అసలు ఖాళీ లేక పూలు కోయటానికే వెళ్ళట్లేదనమాట. అంటే సాయంత్రం సమయంలో కోసుకుంటారు కదా వెళ్ళి. మొన్న ఒక రోజు కోసాను. కాకపోతే ఆ రోజు ఫోన్ తీసుకెళ్ళలేదు. అంటే నేను వినాయకునికి పూజ కాడికి వెళ్ళేదాన్ని కదండీ! ఆ టైంలో అయితే వెళ్ళి కోసాననమాట మల్లెపూలు. కానీ ఆ రోజు ఫోన్ తీసుకెళ్ళకపోయేసరికి వీడియో అయితే తీయడానికి కుదరలేదు. లేదంటే ఆ రోజు మీకు మంచిగా చూపించేదాన్ని పూల తోటలన్నీ కూడా. ఈ వర్షాలేమో కానీ మా వాళ్ళకైతే నీళ్ళ పాతులైతే పెట్టే పనే లేదనమాట. అంటే చెట్లకి ప్రతిరోజు నీళ్లు పెడతారు కదా పొలంలో. ఈ వర్షం పడితే మాత్రం సెలవనమాట అందరికి. ఇంకా మా వారైతే మరీ రెస్ట్ తీసుకుంటారు. వర్షం కురిసినప్పుడే తనకి రెస్ట్ దొరికిద్ది. లేదంటే ఉదయం 6 గంటలకు మొదలుకొని మధ్యాహ్నం 12, 1 అయిద్ది నీళ్ళ పాతులు అయ్యేసరికి. అందుకనమాట వర్షం కురిస్తే మాత్రమే వీళ్ళకి కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది. లేదంటే డైలీ ఇదేననమాట నీళ్ళు పెట్టుకోవాలి పొలానికి. మొత్తానికి 2 మినిట్స్ మ్యాగీ అయితే రెడీ చేస్తున్నా.
ఎలా వస్తుందేమో అనుకున్నాను గానీ పర్వాలేదు బానే వచ్చింది. నేను ముగ్గు వేసేటప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టాను కదండీ! ఇదివరకు చాలా కామెంట్స్‌లో ఆ మ్యూజిక్‌ని ఎలా డౌన్‌లోడ్ చేశారు సిస్టర్ అని అడిగారు కదా! నేనైతే అది యూట్యూబ్ లైబ్రరీలోనైతే డౌన్‌లోడ్ చేసుకున్నానండి. అది మనకి టెక్ ఛానల్స్‌లో క్లియర్‌గా చెప్తారు. ఒకసారి టెక్ ఛానల్‌నైతే ఫాలో అయితే మీకు తెలుస్తుంది. యూట్యూబ్ లైబ్రరీలోని మ్యూజిక్స్ అన్నీ కూడా ఫ్రీయేనండి. కాపీరైట్ ఏమీ ఉండదు. అక్కడ మనకు నచ్చిన మ్యూజిక్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటే నేరుగా మన గ్యాలరీకొచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఏ వీడియో అయినా ఎడిటింగ్ చేసుకుంటాం కదా! మనకి కావాల్సిన వీడియోకైతే మనం ఆ మ్యూజిక్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అలానే నాకు కావాల్సిన కొన్ని మ్యూజిక్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నా. కానీ నేను ఎక్కువగా ఈ మ్యూజిక్‌నే ఫ్లూట్ మ్యూజిక్‌నే యూజ్ చేస్తాను. ఎందుకంటే నా కంటెంట్‌కి అది కరెక్ట్‌గా సింక్ అవుతుందనమాట. సో, అందుకు నేను ఎక్కువగా అయితే ఆ మ్యూజిక్‌నే యూజ్ చేస్తాను. అలా మీరు కూడా ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. మీకు ఏ టెక్ ఛానల్ కన్వీనియంట్‌గా ఉంటే అర్థమయ్యిద్దనుకుంటే ఆ టెక్ ఛానల్‌లోనైతే ఫాలో అయ్యి వాళ్ళు చెప్తారు ఎలా డౌన్‌లోడ్ చేయాలి ఏంటనేది. సో, దాన్ని బట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ వీడియోస్‌కైతే మీరు మ్యూజిక్‌నైతే యూజ్ చేసుకోవచ్చండి. ఎంత వర్షం పడినా సరే మాకైతే అసలు నీరనేది ఎక్కువగా నిలబడదు. మొత్తం ఇసుక నేల కదా! ఇట్టే పీల్చేస్తుంది. ఇంతలో మా తాతయ్య గొడుగు వేసుకొని ఇంటికైతే వచ్చారు. ఎందుకంటే మా తాతయ్య ప్రతిరోజు కూడా సాయంత్రం సెంటర్‌కి వెళ్ళి టీ తాగొస్తారనమాట. ఇంకా బయట వర్షం కురుస్తుంది కదా! అప్పుడప్పుడు మా తాతయ్య వెళ్ళనప్పుడు నేనే ఇంట్లోనే టీ గానీ, కాఫీ గానీ పెట్టిస్తాను. ఇంకా ఆ రోజు కూడా వర్షం కురిసేటప్పుడు నాకు వేడి వేడిగా టీ గానీ, కాఫీ గానీ తాగడం చాలా ఇష్టమండి. నాకు గానీ, మా వారికి గానీ, మా కోసమైనా సరే నేను ఆ రోజు ఖచ్చితంగా వర్షం కురిసిందంటే టీ గానీ, కాఫీ గానీ పెడతాను. ఇంకా మా తాతయ్య ఎనకాల మా పెద్దమ్మ, మా నాన్నమ్మ ఇంక అందరూ కూడా వచ్చారు. ఇంకా పాలన్నీ కూడా నేనైతే ఆ రోజు కాఫీ అయితే పెట్టేశాను. ఈ చక్కెర అనేది ప్యాకెట్స్ అయితే రేషన్ నుంచి తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాననమాట. ఇంకా అయిపోయినప్పుడల్లా ఒక్కో ప్యాకెట్ చించి వేస్తా ఉంటాను. మామూలుగా అయితే ఈ పంచదార ప్యాకెట్స్ మా వారు పొలానికి మిరప చెట్టులో వేద్దామని అయితే రేషన్ నుంచి ఆ రోజు ఒక 6, 7 ప్యాకెట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా పొలానికైతే వేయకపోయేసరికి ఇంకా వాటిని నేను ఇంట్లోకైతే యూజ్ చేసేస్తున్నాను. పంచదార వేయటం వలన ఏంటంటే మొక్కలనేవి షైనీగా, హెల్తీగా ఉంటాయన్నమాట. అలానే కొంచెం త్వరగా గ్రోత్ కూడా ఉంటుంది. ఇంకొకటేంటంటే పల్లాకనేది రాదనమాట. కొంచెం పల్లాకనైతే అంటే ఆకులు పండిపోకుండా మంచిగా ఉంటాయి. సో, అందుకు పంచదారని ఎక్కువగా మొక్కలకైతే వేస్తారు. అందుకని మేము కూడా మిరప చెట్లులోని పల్లాకు పడుతుంది కదా! అలాంటప్పుడైతే పంచదార అయితే చల్లుతామనమాట. అందుకనే పంచదార రేషన్ నుంచి అయితే కొన్ని ప్యాకెట్స్ అయితే మా వారు తీసుకున్నారు. కానీ వేయలేదు. డైలీ కాఫీ తాగామంటే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన రాదంట. నేను అప్పట్లో న్యూస్ పేపర్‌లో చదివాను. మరి అది ఎంతవరకు నిజమో కానీ. వర్షం పడేటప్పుడు మాత్రం వేడివేడిగా కాఫీ తాగుతూ బయట క్లైమేట్‌ని ఎంజాయ్ చేసేటప్పుడు చాలా బావుంటుంది. నేనైతే ఎక్కువగా పంచలో కుర్చీ వేసుకుంటాను. ఎందుకంటే చుట్టూ మొత్తం వర్షం కురుస్తుంది కదా! పంచలో కుర్చీ వేసుకొని ఇంక నేను, మా వారు అలా వర్షాన్ని చూస్తూ ఆ రోజైతే కాఫీని ఎంజాయ్ చేస్తాము. మామూలు సమయంలో కంటే వర్షం కురిసినప్పుడు పల్లెటూరి అందాలనేవి ఇంకా రెట్టింపవుతాయనమాట. ఆ రోజు చాలా అందంగా ఉంటాయి. ఇంకా అప్పుడే లైట్‌గా వర్షం తగ్గి చిన్న చిన్న చినుకులైతే పడుతున్నాయి. ఇంకా నేను మా తాతయ్య, నాన్నమ్మ, పెద్దమ్మ వాళ్ళనైతే పిలుచుకురమ్మని రేణునైతే పంపించాను. ఇంకా తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఇంక అందరూ కూడా కాఫీ అయితే తాగేసి కాసేపయితే మాట్లాడుకొని ఇంక వెళ్ళారు. మొత్తానికి ఈరోజైతే ఇలా అయితే గడిచిందండి. సో, ఇదేననమాట ఇవాల్టికి మన వీడియో. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.